అందరికీ నమస్కారం. ఈరోజు స్వామి వివేకానంద జూనియర్ కళాశాలలో మనం ఉన్నాం. అంటే ఇక్కడ జూనియర్ కళాశాలలో కోవిడ్ నిబంధనలు ఎలా పాటిస్తున్నారని చెప్పి మనము దానిపైన ఇక్కడ ఉన్న విద్యార్థులతో అడిగి తెలుసుకోవడానికి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ కావచ్చు, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులతో కూడా అందరితో కూడా అడిగి తెలుసుకొని వారి ద్వారా మనం సమాచారాన్ని ప్రజలకు తీసుకెళ్ళడానికి మనం రావడం జరిగింది. అంటే గత 18 నెలల నుంచి కోవిడ్ ఉండడం వల్ల విద్యా సంస్థలు బంద్ ఉండడం, ఆన్లైన్ క్లాసులో విద్యార్థులకు పూర్తిగా బోధన అర్థం కాకపోవడం, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి హైకోర్టు అండ్ మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కాలేజీలు మరియు స్కూళ్ళు ప్రారంభమైనందుకు విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి విద్యార్థుల ద్వారా కూడా మనం వాళ్ళకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి స్టడీ ఉంది, ఎలాంటి స్టడీ సర్కిల్ ఇస్తున్నారు అని చెప్పి మనం ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ క్లాస్ రూమ్లోకి వెళ్ళి వారి ద్వారా టెంపరేచర్ మరియు శానిటైజర్ చాలా టెంపరేచర్ పెట్టింది ఇక్కడ టెంపరేచర్ అండ్ ఇక్కడ శానిటైజర్ కూడా. అంటే విద్యార్థులకు అందరికీ కూడా టెంపరేచర్ అండ్ శానిటైజర్ పెడుతూ క్లాస్ రూమ్లో పంపించడం జరుగుతుంది. అంటే పొద్దున సాయంత్రం అంటే ఉదయం వచ్చిన తర్వాత మన సాయంత్రం వెళ్ళేటప్పుడు 2 టైంలో కూడా టెంపరేచర్ అండ్ శానిటైజర్ అంటే విద్యార్థులకు ఇక్కడ చూస్తున్నారు. అంటే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తున్నారు అనేది మనకు విజువల్ ద్వారా కూడా తెలుస్తుంది. అందరూ కూడా స్వామి వివేకానంద అయితే ఇక్కడ గతంలో ఇక్కడ చాలా అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా పై స్థాయికి అయ్యారు. కాబట్టి ఇప్పుడు మనకు అలాంటి ఇబ్బందులు అంటే గతంలో చూసుకున్నట్టయితే మనకు 2 నెలల నుంచి అంటే 18 నెలల నుంచి కరోనాతో చాలా ఇబ్బంది పడ్డామా లేదా? కాబట్టి కరోనాతో చాలా ఇబ్బంది అందరికి నమస్కారం. ఎందుకు చెప్పారా? ఎందుకంటే మీ గురించి ఇచ్చిన ఎందుకంటే గత మన 18 నెలల నుంచి కరోనాతో మనం ఇబ్బంది పడ్డామా లేదా? పడ్డాం కదా. అంటే ఆన్లైన్ క్లాస్ వల్ల మనకు చాలా ఇబ్బందులు ఎదుర్కొరా నిజంగా. అంటే కొంతమంది చెప్పాలని నేను నిన్న వాస్తవం కాదని ఒకసారి కాలేజీలో కూడా వచ్చి విద్యార్థులు అడుగుదామని చెప్పి రావడం జరిగింది. మన అవసరం వచ్చి చాలా. అయితే ముఖ్యంగా ఏంటంటే గత 18 నెలల నుంచి కూడా మనకు ఆన్లైన్ క్లాసుల ద్వారా మనకు కొన్ని అర్థమైనవి, కొన్ని అర్థం కాదు. కాబట్టి వాటి గురించి కూడా సార్కు ఫోన్ చేసి కూడా అంటే మాకు ఇట్లా అర్థమైతే సార్ అని చెప్పి కొంతమంది అడగడం అని చెప్పి తెలియడం జరిగింది. అవునా? అడిగిరా నేను మాట్లాడుతూ మీరు మాట్లాడుతూ నాకు వినిపిస్తలేదు. మరి అదే ఒకటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మరియు హైకోర్టు మనకు హైకోర్టు ఆదేశాల మేరకు మనకు పాఠశాలలు కావచ్చు, కాలేజీలు ప్రారంభమైంది. అంటే మన విద్యా బోధన కొనసాగాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి చదువుకోవాలి. అంటే ఇప్పుడు గతంలో మనకు 18 నెలలు చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఆ 18 నెలల స్టడీ కూడా ఇప్పుడు మీరు పూర్తిగా నేర్చుకోవాలి. నా యొక్క కోరిక మీకు ఎట్లుందో నాకు తెలియదు. అయితే ఇంకోటి, ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు గతంలో ర్యాంకులు వచ్చాయట. అవునా? అంటే నాకు చెప్పగలిగినాను అలాంటి ర్యాంకులు వచ్చినాయట. అలాంటి ర్యాంకులు కూడా మళ్ళీ మీరు సంపాదించుకోవాలని, మళ్ళీ ఈ ర్యాంకు ఈ కాలేజీకి తేవాలని చెప్పి మనస్ఫూర్తి మీ అందరినీ నేను కోరుతున్నాను. తెస్తారా? అయితే ఇంకోటి ముఖ్యంగా కరోనాకు సంబంధించి గత 18 నుంచి మనకు మూతపడింది కాబట్టి మనకు మళ్ళా ఆఫ్లైన్ క్లాస్ స్టార్ట్ అయింది. కాబట్టి ఈ కరోనా సంబంధించి శానిటైజర్, మాస్కులు మరియు టెంపరేచర్ ఇక్కడ మనం చూస్తున్నా. అంటే ఎప్పుడు చూస్తున్నారు? అంటే పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు ఒకటి, అంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు 2 టైమ్స్. సరే, ఇంకోటి మనకు సెకండ్ వచ్చేసి మనకు ఇప్పుడు ఇక్కడ ఎవరికన్నా జ్వరం కానీ ఏదైనా సమస్య వచ్చినా కానీ మన సార్ ఇక్కడ హాస్పిటల్ తీసుకెళ్తుందా ఒకటి. ఇంకోటి ముఖ్యంగా మనకు మన పేరెంట్స్ మన కోసం ఎంతో కష్టపడుతూ శ్రమ పడుతూ వాళ్ళు ఎన్నో అంటే వాళ్ళు కొంతమంది ఇక్కడ కూలి పని చేసిన తల్లిదండ్రులు ఉన్నారా? కొంతమంది అంటే వివిధ విలేజ్ నుంచి వివిధ గ్రామాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ. కాబట్టి ఎంతో కష్టపడి వాళ్ళు మనకు చదువుకోవడానికి ఈరోజు అవకాశం కల్పించినందుకు తల్లిదండ్రులకు ఫస్ట్ మీరు రుణపడి ఉన్నారు. మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.
ఓకేనా? మరి మీ తల్లిదండ్రులు మీరు రుణపడి ఉండట్లేరు, మీరు ఏమంటలేదు, సైలెంట్ అయిపోయారు. కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రులు మన దేవుడు, అంటే తల్లి తండ్రి గురువు ముగ్గురు మన దేవుడు. ఓలో తల్లిదండ్రులతో గురువు, కాబట్టి గురువు మనం బోధిస్తాడు. అవునా? కాబట్టి గురువు చెప్పిన మాటలు మనం వినాలి. అంటే చదువుకోవాలి, పై స్థాయికి రావాలి, నా విద్యార్థులు మంచిగా ఎదగాలి అని చెప్పి ఏ గురువుకైనా ఉంటుంది. అవి టీచర్ కావచ్చు, సార్ కావచ్చు. అంటే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చదువుకొని వాళ్ళు కూడా కష్టపడి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. కాబట్టి మీరు కూడా మంచి స్థాయిలో ఎదగాలని చెప్పి వాళ్ళకు కూడా ఆశ ఉంటుంది. అవునా? ఈ కళాశాల కూడా పేరు రావాలి, మీరు కూడా మంచి చదువుకోవాలి, మీరు కూడా బాగుండాలి అని చెప్పి వాళ్ళు ఎంతో మీకోసం ఎంతో కష్టపడతారు. కాబట్టి వారి నమ్మకాన్ని మీరు బొమ్మ చేయకుండా వారికి వారు చెప్పినట్టు మీరు చదువుకొని బాగా పై స్థాయికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మీ యొక్క సందేహం కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నా. నమస్తే. అయితే ఇప్పుడు ఇక్కడ మన కాలేజీకి వస్తుంటారు. అంటే ఇప్పుడు గత 18 నెలల నుంచి మనకు ఇబ్బంది ఉంది. కాబట్టి మీరు ఇక్కడ ఎట్లా ఉంది, మీకు గైడెన్స్ ఎట్లా ఇస్తుంది, మన స్టడీ గైడెన్స్ మంచిగా ఉంది. కాలేజ్కి రాగానే శానిటైజర్ మాయిశ్చరైజింగ్ అన్ని లేకపోతే శానిటైజర్ మాయిశ్చరైజింగ్ స్టడీ కూడా బాగుంది. అంటే ఇప్పుడు ఇంకోటి మనకు చాలా ఇప్పుడు గతంలో 18 నెలలు మనకు ఇబ్బంది పెట్టాం. కాబట్టి మీ 15 రోజులు అవుతుంది, మీరు 15 అయితే మీరు 16 రోజులు అవుతున్నారు. ఈ 16 రోజుల నుంచి మీకు ఇక్కడ వచ్చి నుంచి మీకు ఇట్లా ఎట్లా అనిపిస్తుంది? అంటే గతంలో చదువుకున్నప్పుడు ఎట్లా ఉండేది? ఆన్లైన్ క్లాసెస్లలో అర్థం కాలేకపోయింది. ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్ వల్ల అన్ని అర్థమవుతున్నాయి. సరే, ఇప్పుడు మీ తల్లిదండ్రులు నమ్మి ఇక్కడ పంపిస్తుంది కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది? కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఈరోజు మీరు చదువుకోవడానికి ఇంత అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా మహిళలు, నేను ముఖ్యంగా ఏం చెప్తున్నా, మహిళల రక్షణగా ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం, పేపర్లో కావచ్చు, టీవీలో కావచ్చు, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటే మహిళలు మంచిగా చదువుకోవాలి, మంచి స్థాయికి రావాలి. నా యొక్క కోరిక. మీరు ఎట్లా మీరు చెప్పాలి? ఓకే అమ్మా, ఏం పేరు అమ్మా? ఇప్పుడు ఇక్కడ మీరు చదువుకుంటున్నారు కాబట్టి మీకు ఎట్లా ఉంది ఇక్కడ సిచ్యువేషన్? సరే, మీకు అంటే ఇప్పుడు చదువుకోని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? టీచర్ కావాలనుకుంటున్నారు కంపల్సరీ, చాలా సంతోషం. అయితే తల్లిదండ్రులు మీకు ఈ అవకాశం లభించడానికి ఎలా ఉంటుంది? హలో, నమస్తే. ఏం పేరు? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ కరోనా అంటే గత 18 నెలల నుంచి మనకు కరోనాతో ఇబ్బంది పడ్డాం. కాబట్టి మనకు ఆఫ్లైన్ క్లాసులు ప్రారంభం కావడం, ఈ కళాశాలకు రావడం మీకు సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా చాలా ఉంది. చాలా. ఎందుకంటే గతంలో ఆన్లైన్లో ఎట్లా ఉండే మీకు? ఆన్లైన్ అంటే ఇక ఆన్లైన్ అంతే, ఇక ఎంత ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటాయి, ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి మేము వినలేకపోయాం. అయినా సార్ వాళ్ళు చెప్తారు కానీ అంత పట్టించుకోవాలి, లీవ్ చేస్తారు అందరు చాలా. అందుకే ఆన్లైన్ కరెక్ట్ అర్థం కాదు. ఆఫ్లైన్లో కాబట్టి సార్ వాళ్ళు చెప్తారు, మేము డౌట్ కూడా రేజ్ చేస్తాం, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాగానే. అందుకే ఇక ఆఫ్లైన్ అంటే అందరికీ బాగానే ఇష్టం, అందరూ ఆఫ్లైన్లోనే ఉంటారు. సరే, ఇప్పుడు ఇక్కడ మాకు ఈ కళాశాలలో ఇంతకుముందు కొంతమంది ర్యాంక్ తెచ్చుకుంటారు. ఈసారి కూడా మీరు ర్యాంక్ తెచ్చుకోవాలని మనసుకుంటే నేను తెచ్చుకుంటాం. ముఖ్యంగా తల్లిదండ్రులు పంపిస్తుంది కాబట్టి మీరు తల్లిదండ్రులు ఎట్లా ఉంటాయి? తల్లిదండ్రులు బాగానే ఉన్నారు. అంటే అందరూ కూడా ఒప్పుకున్నారు, కళాశాల ఓపెన్ అయింది కదా. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్లో కొంచెం భయపడతారు అందరు పేరెంట్స్. ఇప్పుడే కరోనా కాబట్టి ఫస్ట్లో భయపడ్డారు. ఇప్పుడు ఏంటంటే కొంచెం సిచ్యువేషన్ తెలిసినాక ఫోన్ ఏం కాదని పంపిస్తుంది. సార్, మీరు అంటే భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు? అంటే జాబ్ నేను బీఫార్మసీ చేయను. మంచిగా తీసుకోవాలి. నేను సరే, కంపల్సరీ నువ్వు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే ఇప్పుడు ఇంకోటి, నువ్వు అయితే కూడా కళాశాల పేరు వస్తుంది. ఎట్లా అంటే మా కళాశాలలో చదువుకున్న విద్యార్థి ఈరోజు ఆ స్థాయిలో ఎదిగింది. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నా అందరికి కూడా. ఒక కలెక్టర్, ఒక ఉదాహరణ కలెక్టర్, పోలీస్ అంటే మనం చదువుతూనే వస్తాం. కాబట్టి ఏ పాఠశాల కావచ్చు, ఏదైనా కాలేజీలో కావచ్చు, మనం ఎక్కడైతే చదువుకుంటామో అక్కడ విద్యార్థి ఏదైనా జాబ్ వచ్చిందనుకో అక్కడ ఉన్న గురువులకు చాలా సంతోషం ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మీకు చెప్పిన బోధన మా విద్యార్థులు విని మేము చెప్పినట్టు పద్ధతిలో నడుచుకొని ఈరోజు మంచి స్థాయికి ఎదిగిరని చెప్పి వాళ్ళు కూడా సంతోషపడతారు. అవునా?
కాబట్టి మీరు కూడా మంచి పేరు తేవాలి, ఈ కళాశాల పేరు మంచి తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. Morning, all of you. How are you? గతంలో ముచ్చట చాలా మీరు మనం ఎంక్వైరీ చేయడం రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే గత 18 నెలల నుంచి కరోనాతో మనం ఇబ్బంది పడ్డామా లేదా? గట్టిగా ఇబ్బంది పడ్డాం. మనం 18 నెలల నుంచి మనకు అంటే స్కూల్ ప్రారంభం కాకపోవడం, కళాశాలలు ప్రారంభం కాకపోవడం, ఆఫ్లైన్ అంటే ఆన్లైన్ క్లాసులు చూసి కూడా ఇబ్బంది పడ్డారా? కాబట్టి అలాంటి ఇబ్బందులు కూడా ఇప్పటికీ మనకు ఇక్కడ మనకు వచ్చేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మరియు హైకోర్టు తీర్పు ప్రకారంగా మనకు ఇప్పుడు మన ప్రారంభం కూడా సంతోషంగా ఉందా? మీ అందరికీ సంతోషంగా ఉందా? ఈరోజు పేరెంట్స్, మీ పేరెంట్స్ ముఖ్యంగా పేరెంట్స్ నమ్మి ఈరోజు మిమ్మల్ని పంపిస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుందా? అంటే ఇప్పుడు పేరెంట్స్ ముఖ్యంగా మనకు ఒక ఉదాహరణ ఎవరికి వేస్తుంది, ఫస్ట్ పేరెంట్స్ తల్లిదండ్రులు, తర్వాత గురువుదేవుడు, అవునా? కాబట్టి ఈ ముగ్గురిని మనం గౌరవించాలి. ఎవరిని గౌరవించకుండా ముగ్గురిని గౌరవించాలి. ఎందుకంటే తల్లిదండ్రులు మనకు అన్ని విధాలుగా సహాయపడుతుంది. ఇక్కడ వచ్చేసి మనం పొద్దున ఉదయం వస్తే సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ ఉంటాం. కాబట్టి అప్పటి వరకు ఎవరు బాధ్యత? గురువులే. గురువులు అయితే టీచర్స్, అంటే మీ భాషలో మీరు మాట్లాడండి. అంటే గురువులు అయితే టీచర్స్ వాళ్ళ బాధ్యత ఉంటుంది, అవునా? కాబట్టి వాళ్ళు చెప్పిన విధంగా మీరు చదువుకొని పై స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ కోరుకుంటున్నారా? చదువుకుంటారా? ఈ కళాశాలలో మీరు ర్యాంక్ తీసుకురావాలి 100%. చేస్తారా? ఏ కళాశాల ఇది? స్వామి వివేకానంద. కంపల్సరీ స్వామి వివేకానంద కూడా ఆయన కూడా చాలా మేధావి, అవునా? స్వామి వివేకానంద కూడా అప్పట్లో కూర్చోడానికి బెంచ్లు లేవు, అవునా? మనము ఆల్రెడీ బుక్లో చదువుకుంటే తెలుస్తుంది. ఆ స్వామి వివేకానంద కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, మహాత్మా గాంధీ, నెహ్రూ మరియు షకీరా, ఇలాంటి చాలా మంది మేధావులు ఉన్నారు. ఆ మేధావులు కూడా వాళ్ళు కూర్చోడానికి బెంచ్లు లేవు, వాళ్ళకు అంటే గదులు లేవు, భవనాలు లేవు, వాళ్ళకి ఇట్లా ఫ్యాన్లు లేవు. వాళ్ళు ఏదో చిత్రాగ్రహం లేకపోతే ఎక్కడెక్కడ కూర్చొని చదువుకొని వాళ్ళు ఈరోజు మనకు చరిత్రలో మిగిలిపోయింది. అలా అదేవిధంగా మీరు కూడా ఒక చరిత్రలో మంచి స్థాయిగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. చేస్తారా? కంపల్సరీ మంచి చదువుకొని మంచి స్థాయికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? సరే, ఈరోజు మీకు ఇక్కడ మనకు తల్లిదండ్రులు పంపించడం మీకు ఇష్టమా? అది ఇష్టం ఉందా? ఇష్టం పంపిస్తుందా? కాదు. అంటే ఇక్కడ కరోనాకు సంబంధించి మనకి ఇక్కడ టెంపరేచర్ కావచ్చు, శానిటైజర్, మాస్క్ ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇక్కడ పాటిస్తున్నామని. ఎవరు అందరు పాటిస్తారు? ఇక్కడ మన టీచర్స్ పాటిస్తారు, వాళ్ళు అందరూ పాటిస్తారా? ఓకేమ్మా. సరే, ఇంకోటి ఇక్కడ మనకు 18 నెలలు దాటిన తర్వాత టీకాలు తీసుకోవాలని కూడా చెప్పారు. మన దాంట్లో టీకాలు తీసుకున్నాము ఉన్నారా? కాదు. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చేసి ముఖ్యంగా తల్లిదండ్రులు ఈరోజు మీకు ఇక్కడ పంపించడం చాలా సంతోషంగా ఉందండి. ఓకేనా? అయితే సరే, మీరు చదువుకొని ఏం కావాలనుకుంటున్నారు? మీరు డాక్టర్. కరోనాలో ఇంతకుముందు 2 సార్లు వచ్చింది, 3సారి ఇప్పుడు రాకుండా ముందు జాగ్రత్త డాక్టర్ కావాలని కోరుకుంటున్నారు. అంటే కరోనా మీరు మంచి చదువుకొని డాక్టర్ అయ్యి నువ్వు అందరికీ పేదవాళ్ళకు ముఖ్యంగా నిరుపేదలకు వారికి ట్రీట్మెంట్ ఫ్రీగా ఇవ్వాలి. ఇస్తావు కదా? పక్క. అంటే కొంతమంది డాక్టర్లు డబ్బులకు మాత్రమే ఇస్తారు, అది మీరు ఫ్రీగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఇవ్వాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే, నమస్తే. ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మీకు ఎట్లా తీసుకోండి. కరోనాకు సంబంధించిన ఇక్కడ మనకు టెంపరేచర్ కావచ్చు, మరి హాస్పిటల్, మరి శానిటైజర్ పాటిస్తున్నా. అంటే మీరు చదువుకోని ఏం కావాలనుకుంటున్నారు? డాక్టరా? మీరు కూడా డాక్టరా? నా పేరు బాగా కాలేజీ కౌన్సిలర్ మా పేరెంట్స్కి ఇస్తారు. ఎందుకంటే చదువుకోవాలని వాళ్ళకి చేస్తే నాకు
కాలేజ్ శానిటరీ ఉంది, సార్ టీచర్ అందరూ కాలేజీలో పాఠాలు ఓకే, అంటే ఇక్కడ మీకు అన్ని విధాలు బాగున్నారు, చాలా సంతోషంగా ఉంది. చదువుకొని మీరు ఏం కావాలనుకుంటున్నారు? డాక్టర్, కెరీర్ ట్రీట్మెంట్ చేయాలంటే కంపల్సరీ. చాలా సంతోషం, థ్యాంక్ యూ తమ్ముడు. మేడం, ఇక్కడ వచ్చేసి మన ఇక్కడ విద్యార్థులకు ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎట్లా ఉంటున్నారు? అంటే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు తల్లిదండ్రులు మీకు నమ్మి వదులుతారు, అంటే ఇప్పుడు టీచర్లకి నమ్మి వదులుతారు కాబట్టి ఇక్కడ వాళ్ళు వచ్చి ఉదయం 9 గంటలకు వస్తే సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోతారు. కాబట్టి సాయంత్రం 5 గంటల వరకు వారికి పూర్తి రక్షణ మీదే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎట్లా అంటే మీరు ఏం సబ్జెక్ట్ చేస్తున్నారు? పిల్లలైతే కరెక్ట్గా రెస్పాండ్ అవుతున్నారు, వస్తున్నారు కాలేజ్కి, మంచి పాటిస్తున్నారు. ఇప్పటికైతే బాధ్యత అయితే మాదే ఉంటారు, మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 5 వరకు. థ్యాంక్ యూ మేడం. కాబట్టి మేము ఇంకా మంచి స్టడీ చెప్పి విద్యార్థులు మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు మీకు క్లాసులు అంటే పరిశ్రమలు ప్రారంభం కావడంతో ఎట్లా అనిపిస్తుంది? సంతోషం ఉందా? సరే, ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఏంది మీకు? బాగా చెప్తారు ఇక్కడ టీచర్స్. ఇప్పుడు తల్లిదండ్రులకి ఇక్కడ ఉండడం ఎట్లా సంతోషంగా ఉందా? ఏం పేరు? इंडिया अब तुम्हें कलशला आ रहे ना, तो कैसा है फिर कोविड से इब्बंदी थोड़ा पहले था, अब नहीं है। अब आ रहे कॉलेज में भी फैसिलिटीज पूरे अच्छे करें। अच्छा, ठीक है। हम लोग आ रहे सैनिटाइजर करके रख दे रहे, पहले डिस्टेंस पे बैठ रहे। अच्छा, ठीक है। कॉलेज वाले हमारे बहुत साफ भी। अब मम्मी डैडी भी जा रहे हैं, भी हेल्प कर रहे, बहुत नाम जरूर रोशन करेंगे। पक्का पक्का। क्या काम करते हैं अब्बा? अब्बा होटल में मास्टर। अब्बा उतना मेहनत कर लेते तुम्हारे यहाँ भिजा रहे। अब्बा का नाम रखना पे सही जरूर रखेंगे। जरूर। क्या ఏం కావాలనుకుంటున్నాను? मैं बैंक मैनेजर। బ్యాంక్ మేనేజర్. ఓ, రూపాయలు వస్తున్నప్పుడు సరే, నువ్వు బ్యాంక్ మేనేజర్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కంపల్సరీ తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చాలి. కంపల్సరీ మీరు ఈ కళాశాల పేరు కూడా నిలబెట్టాలి. నిలబెడతారా? जरूर, कंपल्सरी जरूर पे करेंगे। कॉलेज का नाम भी रोशन करेंगे, फर्स्ट टाइम पर लाएंगे। ये जोईपेट पूरे में हमारा ही कॉलेज फर्स्ट ऐसा करेंगे। पक्का पक्का, ठीक है। నమస్తే, ఏం పేరమ్మా? మౌనిక. థ్యాంక్ యూ మౌనిక గారు. ఇప్పుడు మనకు ఇక్కడ కళాశాలకు వస్తుంది కాబట్టి ఇక్కడ ఎట్లా ఉన్నది? మనకు గత కోవిడ్ నుంచి ఇబ్బంది ఇవ్వడం మనం 18 ఏళ్ళు. ఆ 18 ఏళ్ళ తర్వాత మీరు ఇక్కడ వచ్చి ఇప్పుడు 14-15 రోజుల దాకా అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకు టీచర్స్ కానీ, ఇక్కడ ప్రిన్సిపల్ కానీ, ఇక్కడ సిబ్బంది కానీ మీకు ఎట్లాంటి గైడెన్స్ ఇస్తున్నారు? చాలా బాగా ఇస్తుంది. ఈ కాలేజ్లో మేము 18 సంవత్సరాలు వస్తున్నాము. తర్వాత మాకు క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి. ఈ సంవేదన కలగడానికి చేస్తామని చెప్తున్నాము అందరికీ. మా పేరెంట్స్ కూడా మాకు ఎంకరేజ్ చేస్తుంది మరి. అప్పుడేమో ఆన్లైన్ సిగ్నల్ లేకుండా మాకు ఎనిమిది కాక మళ్ళీ ఆన్లైన్ పెట్టి వెళ్తుంది. ఇట్లా ఆఫ్లైన్ నుండి మంచిగా మాకు అర్థమైన చెప్తారు చాలా. ఎప్పుడు మాకు రాకుండా కాదు అడిగినా కానీ మళ్ళీ చెప్తారు. చాలా కాలంలో స్టడీ బాగుంటుంది. ఓకే మా, ఇక్కడ స్టడీ బాగుంది కాబట్టి ఇక్కడ మీరు ర్యాంకు దేవాలని అనుకుంటున్నాను. పక్కా కన్ఫర్మ్ మీరు కంపల్సరీ దేవాలి ర్యాంక్. ఎందుకంటే మీరైనా ర్యాంక్ రావాలి, మిగతా వాళ్ళు ఇప్పుడు ఒక్కో విద్యార్థి ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు కొందరు ఎక్కువ అంటే ఇప్పుడు ఒకరికి 90% వస్తుంది, ఒకరికి 80% వస్తుంది. అందరు ర్యాంక్ రావాలంటే రాలేదు, అవునా? కాబట్టి మన కళాశాలలు కొంతమంది దేవాలయాలు చెప్పి మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ చదువుకుంటున్నాం కాబట్టి చాలా పేరు వేస్తారు పక్క 100%. చాలా సమస్య ఉన్నాం. అయితే ఇంకోటి, ఈరోజు మనకు ఇక్కడ తల్లిదండ్రులు ఓపిస్తున్నారు. తండ్రి గురువు, ఇది మనకు ముగ్గురు తెలియదు, అవునా? కాబట్టి వాళ్ళకి మీరు ఎప్పటికీ ఎలా ఉంటారు? 100%.
ఎప్పటికంటే ఇప్పుడు మీరు అంటే భవిష్యత్తులో మీరు జాబ్ సంపాదించినా మీకు ఇంకా పేపర్లో ఎట్లా మారుతుంది సార్ ఒక్క మర్చిపోరు కదా అప్పటికి మనం గుర్తు చేసుకుంటున్నారా సంతోషంగా కంపల్సరీ. ఎందుకంటే ఈరోజు మనకు వాళ్ళు ఎంతో కష్టపడుతుంది. ఇక్కడ వచ్చి ఒక 9 నుంచి 5 గంటల వరకు ఉంటుందా? 9 నుంచి 5 గంటల వరకు వాళ్ళు మన బోధించు అంటే స్టడీ చెప్పడం, వాళ్ళు ఎంతో కష్టపడుతూ స్టడీ చేస్తారు. కాబట్టి వాళ్ళ పేర్లు ఇవేంటే కూడా వాళ్ళు కూడా సంతోషపడతారు. నా విద్యార్థి ఈరోజు ఒక కలెక్టర్ అయింది, నా విద్యార్థి ఒక ఇంజనీర్ అయింది, నా విద్యార్థులు ఒక డాక్టర్ అయ్యారు, ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యారు, ఒక టీచర్స్ అయ్యారు అంటే వాళ్ళకు నమ్మకం. అంటే ఎందుకంటే ఈరోజు వాళ్ళు కష్టపడి అంటే మీ గురించి వాళ్ళు గైడెన్స్ అవుతూ ఎంతో కష్టపడుతూ వాళ్ళు కూడా మీ గురించి రాత్రి పగలనక చదువుకుంటూ కూడా వాళ్ళు కూడా మీ గురించి ఇక్కడ రానికి మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ క్లాస్ చెప్తారు. అవునా? కాబట్టి వాళ్ళ పేరు కూడా పెట్టాలి 100%. చాలా సంతోషమమ్మా. అదే ఇంకోటి ముఖ్యంగా ఇక్కడ కళాశాలకు ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలి. మీరు ఈ సంవత్సరం ర్యాంక్ తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నువ్వు ర్యాంక్ తెస్తే తల్లిదండ్రులు సంతోషపడతారు, గురువులు సంతోషపడతారు, తర్వాత నర్సరావు సంతోషపడతారు. ఎందుకంటే నర్సరావు వచ్చి ఈరోజు మాట్లాడుకుంటున్నాను కాదు, నర్సరావు సంతోషపడతారు. అరే మా చెల్లెలు ర్యాంక్ తెచ్చిందా అని చెప్పి నేనే గిఫ్ట్ తీసుకుని వస్తాను 100%. కాబట్టి మీరందరూ కూడా కంపల్సరీ మీరు ర్యాంకు తెచ్చుకొని మీరందరూ కూడా మంచి స్థితిగా చదువుకొని మంచిగా ఎదిగినట్టు నా సొంతంగా నేను మీకు నా సొంతంగా ఏదో గిఫ్ట్ అంటే నాకు దోషిని ఏదో గిఫ్ట్ మీకు అందరూ చేస్తానని మనస్ఫూర్తిగా. కాబట్టి మంచి కోరుకుంటున్నాను. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్టయితే ఎంతో మంది మహానీయులు ఇప్పుడు మనం చెప్పుకుంటే చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది కూడా చదువుతూనే ముందుకెళ్ళి, అవునా? కాబట్టి మనం కూడా చదువుకుంటూ ముందుకెళ్ళాలి. కాబట్టి ఇంకా పై స్థాయి నేను ఎదగాలని చెప్పి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కళాశాలకు నర్సన్న విచ్చేసి పిల్లలలో ఉన్నటువంటి భయాన్ని, ఆందోళనను తొలగించి వాళ్ళ ఉత్తేజాన్ని నింపడానికి ఆయన మన కళాశాలకు రావడం నిజంగా అభినందనీయం. తన అమూల్యమైనటువంటి సమయాన్ని ఈరోజు మా మధ్య పంచుకోవడం నిజంగా మాకు ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా కోవిడ్కి సంబంధించినటువంటి సూచనలు, వాళ్ళ పిల్లలకు వాళ్ళ యొక్క భవిష్యత్తు పైన గైడెన్స్ ఇవ్వడము అనేది చాలా ఆనందనీయం, అభినందనీయం. పిల్లల ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే రేపు ఖచ్చితంగా గతం నుంచి మన కళాశాలకు స్వామి వివేకానంద కళాశాలకు ర్యాంకు ఉన్నటువంటి విషయాన్ని కూడా ఆయన ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనం ర్యాంకు తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన నర్సన్నకు మరొకసారి కూడా మన కళాశాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు. వన్ ఆఫ్ ద డైరెక్టర్ కాలేజీ. అయితే ఈరోజు పేరెంట్స్ తల్లిదండ్రులుగా వారిని మాపై నమ్మకం ఉంచి వాళ్ళని కాలేజీకి పంపించడం జరుగుతుంది. వాళ్ళని ఏ విధంగా పంపిస్తున్నారో మేము కూడా ఆ విధంగా ఈవినింగ్ వరకు మా దగ్గర ఉండేంత వరకు పూర్తి బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. మేము వారి కోసం ఒకటి కోవిడ్ రూమ్ అనేది ఒకటి అరేంజ్మెంట్ చేసాము కాలేజ్లో. ఏదైనా ప్రాబ్లం ఉందంటే అక్కడ తీసుకుపోయి ట్యాబ్లెట్ వేయడము అట్లాంటివి చేస్తున్నాము. పేరెంట్స్ మా మీద నమ్మకం ఉంచి కాలేజీకి పంపిస్తారు కాబట్టి మేము ఆ విధంగానే దాన్ని నడుచుకోవడం జరుగుతుంది. ఈరోజు మనం జోగిపేట పట్టణంలో ఉన్న స్వామి వివేకానంద జూనియర్ కళాశాలకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారితో మనం ఇంటర్వ్యూ తీసుకోవడానికి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా గత 18 నెలల నుంచి కోవిడ్ నిబంధనలతోనే చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డారు విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి హైకోర్టు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు నడిపించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఈరోజు మన జూనియర్ బంధువులు ఉన్న ఇక్కడ స్వామి వివేకానంద జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ గారితో మనం అడిగి తెలుసుకుందాం. ఒకసారి సార్ కూడా పరిచయం చేసుకున్నాం. సార్ నమస్తే. నా పేరు నరసింహుడు ముచ్చట్టు. మీ పేరు సార్? మల్లికార్జున. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు ముఖ్యంగా కరోనా నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం పాటించడం చెప్పింది కాబట్టి మీ దగ్గర ఎలా పాటిస్తుంటారు? మనకు జీవో ఇచ్చిన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జీవో ప్రకారము పిల్లలకు రోజు రాగానే ఒకసారి శానిటైజర్, మాస్క్ కంపల్సరీ, మన సామాజిక దూరం
పాటిస్తున్నాం. బెంచ్కి చొప్పున పిల్లలు కూర్చోబెడుతున్నాం. మళ్ళీ సాయంత్రం వెళ్ళేటప్పుడు కూడా శానిటైజర్ చేస్తున్నాం సార్. మన రోజు వారం ఒకసారి ఖచ్చితంగా రోజు కూడా అన్ని శానిటైజర్ చేస్తాం. ఎప్పటికప్పుడు పరిసరాలను కూడా మనం శుభ్రంగా చేస్తాం సార్. అయితే ఈ గవర్నమెంట్ నివేదిక ప్రకారం గవర్నమెంట్ ఎట్లయితే ఆదేశించిందో దాని ప్రకారం వివిధ తప్పకుండా పాటిస్తున్నాం సార్. చాలా సంతోషం సార్. అయితే ఇక్కడ గతంలో నాకు కొంతమంది చెప్పారు, అంటే గతంలో ఇక్కడ స్వామి వివేకానంద అంటే ర్యాంకులు కూడా వచ్చినాయి అని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. అది వాస్తవేనా సార్? ఖచ్చితంగా వాస్తవం సార్. కళాశాల స్థాపించినప్పటి నుంచి కూడా ఈ కళాశాలకు మంచి పేరు, మంచి ర్యాంకు కూడా ఉన్నది సార్. డివిజన్ లెవెల్ ర్యాంకు కూడా మనకు రావడం జరిగింది. సరే, ఇంకోటి మనకి ఏంటంటే ఇక్కడ వచ్చే విద్యార్థులకు అంటే వారు మీకు చెప్పే విధంగా నడుచుకుంటున్నారు నడుచుకుంటున్నారు సార్. విద్యార్థులు మా అనుసంధానంలో ఉండి మంచి క్రమశిక్షణతో స్వామి వివేకానంద ఏదైతే ఆదర్శంగా ఉన్నాడో ఆ విధంగానే మన పిల్లలు కూడా మంచి క్రమశిక్షణతో ఉన్నారు సార్. అంటే పేరు కూడా స్వామి వివేకానంద ఉంది కదా సార్? స్వామి వివేకానంద ఉంది కాబట్టి స్వామి వివేకానంద అంటే సిద్ధాంతాలు ఇక్కడ నేర్పిస్తారా విద్యార్థులు? నేర్పిస్తాం సార్. ఆయన ఇన్స్పిరేషన్ అప్పుడప్పుడు కూడా ఆయన గురించి మేము మాట్లాడుతూ చెప్తాం పిల్లలకు. ఉండాలి మనం గైడెన్స్ ఇస్తుంటాం సార్. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా విద్యార్థులకు ఒక్కొక్కరికి గోల్ ఉంటుంది. అంటే ఒక డాక్టర్ ఇంతకుముందు జరిగారు, ఒక డాక్టర్ కావాలనుకున్నారు, విద్యార్థి కావాలనుకున్నారు, పోలీసు కావాలనుకున్నారు. అంటే అలాంటి వాళ్ళు ఇక్కడ చదువుకున్న వాళ్ళు, అంటే గతంలో చదువుకున్న వాళ్ళు ఇప్పటివరకు ఎవరికైనా అలా జాబ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు సార్. కాలేజీలో జాబ్ చేసిన వాళ్ళు వేరే వేరే సెక్టార్లో కూడా సెటిల్ అయిపోయి ఉన్నారు సార్. గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నారు. ఇంజనీరింగ్ కూడా చేసే వాళ్ళు ఉన్నారు. నర్సింగ్ కూడా ఉన్నారు. ఇక్కడ టీచర్లు ఉన్నారు. గవర్నమెంట్ టీచర్ కూడా చాలా సంతోషం సార్. సార్ ఇప్పుడు ఇంకోటి మీ పిల్లలకు ముఖ్యంగా మీ పిల్లలకు కొంతమంది పేరెంట్స్ ఇప్పుడు కొంతమంది విద్యార్థులు గైరాజులు కావడం అలాంటివి ఏమైనా ఉన్నాయా మన దగ్గర? అంటే కొంతమంది పిల్లలు గైరాజీ అవుతున్నారు సార్. ఇక వాళ్ళ పరిస్థితుల వల్ల ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అయితే పిల్లలకు మనం మోటివేషన్ చేయవలసిన అవసరం లేదు సార్. రమ్మనేసి కాలేజ్ వాళ్ళే వస్తారు. సంతోషంతో మా దగ్గర అయితే ఆశించినటువంటి విధంగా పిల్లలు వస్తారు సార్. క్లాసులు రెగ్యులర్గా నడుస్తున్నాయి. పిల్లలు కూడా మంచి ఆశయం వ్యక్తం చేస్తారు. తల్లిదండ్రుల నుంచి కూడా మాకు మంచి తల్లిదండ్రులు ఈరోజు నమ్మి ఇక్కడికి పంపిస్తారు కాబట్టి పూర్తి బాధ్యత మీదేముంటుంది కాబట్టి మీరు కంపల్సరీ వారికి రక్షణగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి నేను కోరుతున్నాను సార్. కంపల్సరీ సార్, కంపల్సరీ ఉంటాం. ఉండాలని చెప్పి ఈరోజు మన జోయిపేట్ కళాశాలలో మనం మాట్లాడడం జరిగింది. అయితే ముఖ్యంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కరోనా నిబంధనలు పాటిస్తూ మేము కళాశాలలో నడిపిస్తున్నాం. కాబట్టి విద్యార్థులకు ఇంకా పై స్థాయికి ఇది తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇంతకుముందు కూడా ర్యాంకులు రావడం జరిగింది మాకు. ఈసారి కూడా ర్యాంక్ వచ్చే ప్రయత్నం చేస్తాం. విద్యార్థులందరూ కూడా కోఆపరేషన్ చేయాలని చెప్పి కోరడం జరిగింది, ఇంకా తీసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థి తల్లిదండ్రులు వారు మాకు విద్యార్థులను పంపించడం చాలా సంతోషమైన విషయం. కాబట్టి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఎప్పటికీ విద్యార్థులను డైలీ మన కళాశాలకు పంపించాలి. వాళ్ళకి విద్య బాగా మనం నేర్పించుకోవాలి. ఎందుకంటే మనకు టైం కూడా తొందరగా ఉంది, ఎగ్జామ్ టైం కూడా తొందరగా వస్తుంది. కాబట్టి ఆ ఎగ్జామ్ టైం ముందు మనము పిల్లలు విద్య బాగా నేర్చుకోవాలని చెప్పి సార్ చెప్పడం జరిగింది. చాలా సంతోషం. కాబట్టి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం వాళ్ళందరికీ. నేను ముఖ్యంగా మీరు ఎంతో కష్టపడి ఈరోజు ఇక్కడ చదువుకోవడానికి వారికి మీరు ఫీజులు కట్టుకోవచ్చు, ఇంకా వివిధ రకాల కష్టపడుతూ వారికి ముక్కులు ఇప్పిస్తూ వారికి డ్రెస్సులు ఇప్పిస్తూ ఎంతో కష్టపడుతూ మీరు పంపిస్తున్నారు. కాబట్టి మీ తల్లిదండ్రులకు నేను ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు సార్ మనకు అవకాశం ఇచ్చినందుకు సార్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నడుస్తున్న ఛానల్ ద్వారా వచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా విద్యార్థులకు సూచనలు సలహాలు ఇస్తూ తమ అమూల్యమైనటువంటి సమయాన్ని మా కోసం ఈరోజు కేటాయించినందుకు వారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా కళాశాల తరఫున. ఇంకా ఈ ఛానల్ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్.